ఎందుకు ఇలా దూకుతున్నాను అని మీకు డౌట్ వచ్చింది కదండి. చెప్పేస్తున్నా. స్ట్రెస్ తగ్గిపోవాలి పూర్తిగా. ఎండార్ఫిన్స్, బాడీలో ఎండార్ఫిన్స్ బాగా రిలీజ్ అవ్వాలి. అలాగే కాళ్ళు, కీళ్ళు, ఎముకలు బాగా పొలిసైపోయినాయి కదండి, గట్టిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా గుండె ఆరోగ్యం గట్టిగా ఉండాలి. భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం నాకు అసలు 1% కూడా ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇలా చేయండి అని చెప్తున్నా. దానికి ఇక్కడే దూకాలా అంటే, ఇక్కడే ఎందుకు దూకుతున్నానంటే మధ్యలో నీళ్ళు ఉన్నాయి కదండి, పడితే డామ్ అని బురదలో పడతాను. అందుకే మైండ్ జాగ్రత్తగా ఉంటుంది కదా, కొద్దిగా జంపు కరెక్ట్గా చేస్తాం అన్నట్టు. సరే, అసలు విషయానికి వచ్చేస్తున్నాండి. చిన్నప్పుడు ఒకసారి గుర్తెచ్చుకోండి, ఒంగుళ్ళు దూకుళ్ళ దగ్గర నుంచి అసలు మామూలుగా ఉండేవి కాదు మన ఆటలు. నేనైతే నా గోళ్ళు అంటే మళ్ళీ మీరు వేరే రకంగా కాదు. చిన్నప్పుడు పగలు చూస్తే రాత్రి మాయమైపోవాల్సిందే. ఏది జాంకాయలు, మామిడికాయలు ఇలాంటివి. అంటే ఆ రోజు ఫిట్నెస్ వగైరా అన్నీ పోయినాయి. ఇప్పుడు చేస్తున్నాం కానీ జిమ్ముల్లోకి వెళ్ళి ఇలా జంప్ చేస్తున్నారు కానీ పెద్దగా ఉపయోగం ఉండదండి. నా సలహా ఏంటంటే, మీరు వాకింగ్కి వచ్చినా, ఇంకో చోటుకి వచ్చినా చిన్న చిన్న ఎత్తులు కానీ ఇలాంటి చిన్న చిన్న ఏర్పాటు చేసుకొని సింపుల్గా జస్ట్ 1-2 మీటర్, ఎక్కువ అక్కర్లేదు. మనమేమి లాంగ్ జంప్ ఛాంపియన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి చేస్తే ఇప్పుడు చెప్పాను కదా, మేలు. గుండె జబ్బులు అసలు రావు. అన్నిటికంటే ముఖ్యంగా క్యాలరీస్ మామూలుగా కాదండి, బ్రహ్మాండంగా బర్న్ అవుతాయి. ఎందుకు మరి, ఎంత వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ అంతటిని మొయ్యాలి కదా, ఆ క్రమంలో ఈ వెయిట్తో కలిపి చేస్తున్నట్టు. ఇక కీళ్ళు గట్టిగా తయారవుతాయి. కాళ్ళు, టైస్ ముఖ్యంగా బలంగా గట్టిగా ఉంటాయి. పోలీస్ ట్రైనింగుల్లో, ఆర్మీ ట్రైనింగుల్లో ఉన్నప్పుడు నేను కమాండో ట్రైనింగ్ కూడా చేశానులేండి. భలే దూకిచ్చేవాడు. మేమే ట్రైనింగ్ చేయలేదు కదండి ఏమో అని భయపడతారేమో. భయపడక్కర్లేదు, గుర్తుంచుకోండి. ముందు వార్మప్ చేయండి అందరూ కూడా. అంటే నడక ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు నడికాక చిన్న జంపులు పెట్టుకోండి. ముందు షూస్ కాస్త మంచివి చూసుకోండి. బేర్ ఫుట్ అయితే మరి చెక్ చేసుకోండి. కాస్త ప్లెయిన్గా ఉన్న చోట సెలెక్ట్ చేసుకోండి ముందు. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి గోతులు గొప్పలు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. అంటే ప్లెయిన్గా అలా వెళ్ళి వాకింగ్ చేసుకొని అలా వచ్చేస్తే, అలా జిమ్కి వెళ్ళి వెయిట్ చేసి వచ్చేస్తే విపరీతమైన ప్రయోజనం ఉండదండి. ఇవన్నీ చేస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే చిన్నప్పుడు ఆడేసాం. ఇవన్నీ ఇప్పుడు మర్చిపోయాం. రెండోది, అన్నిటికంటే స్ట్రెస్ తగ్గిపోతుందండి. మరి ఇలా జంప్ చేసినప్పుడు స్ట్రెస్ ఉంటుందా? జంప్తో పాటు స్ట్రెస్ కూడా పోతుందని చెప్పడం నా ఉద్దేశం. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. జంప్ చేశాక చెప్పండి. ఒక 5-10 నిమిషాలు జంపింగ్ ఎక్సర్సైజులు ఉంటాయి చూడండి. ఎక్సర్సైజ్ కాదు, ఇలాంటివి పెట్టుకొని చిన్న గేమ్స్ కింద పెట్టుకొని అప్పుడు చెప్పండి. అంటే ఇవన్నీ కూడానండి, మళ్ళీ చెప్తున్నాను, ఆర్మీలోను, పోలీసులోను చిన్న ఆటల్లాగా ఆడిస్తారనమాట వాళ్ళు. అక్కడ కష్టపడుతున్నామన్న ఫీలింగే ఉండదు, కానీ ఫిట్నెస్ భలే వచ్చేస్తుంది.